అందరికీ స్వాగతం. ఈ పాఠంలో ఛందస్సులోని పద్య భేదముల గురించి తెలుసుకుందాం. ముందుగా పద్య భేదములు 3 రకములు. మొదటిది వృత్తములు. రెండవది జాతులు. మూడవది ఉపజాతులు. ఈ పద్య భేదాలను బట్టి మనకు వృత్తములు, జాతులు, ఉపజాతులు అని 3 విధములైనవి ఉంటాయి. ముందుగా వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా వృత్తములు. వృత్తములు వృత్తములోని ముఖ్య పద్య లక్షణాలు: ఒకటి మత్తేభము, శార్దూలము, ఉత్పలమాల, చంపకమాల, తరువాత మత్తకోగిల. ఇవి ముఖ్యమైనవి. ఈ పద్యమునకు ఉండే లక్షణాల వలన వీటికి వృత్తములు అని పేరు వచ్చింది. తరువాత జాతులు. ఈ జాతులలో ముఖ్యమైనవి కందము అంటే కందపద్యము, ద్విపద మొదలైనవి. వీటిల్లో 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లోనూ సూర్య ఇంద్రగణములతోటి కూడి ఉంటుంది. తరువాత ఉపజాతులు. ఉపజాతుల్లో ముఖ్యమైనవి తేటగీతి, కందము. తేటగీతి సీసము, కందము జాతి. సీసము ఆటవెలది, అదేవిధంగా ఇటువంటివి ముఖ్యమైనవి. జాతుల ఆధారంగా ఉపజాతులు ఏర్పడ్డాయి. ఈ తేటగీతి పద్యములు, శేష పద్యములు, ఆటవెల్ది పద్యములు వాటిని ఉపజాతుల్లోకి వస్తాయి. ఈ గణ విభజన సమయంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు: పద్యము, అసలు పద్యం అంటే ఏమిటి అంటే పాద నియమం కలిగి యతిప్రాసలతో కూడినది. పాద నియమం కలిగి యతి ప్రాసలతో కూడినది. ఇక్కడ మరి యతి అంటే ఏమిటి? యతి అంటే
ఒక అక్షరం అంటే పద్యంలో ఒక అక్షరం, యతి అనేది స్థానము, యతి స్థానంతో యతి స్థానంలో యతి స్థానంతో అదే వర్గానికి చెందినవి. అంటే పద్యము మనం తీసుకున్నప్పుడు యతి స్థానం కూడా ముఖ్యమైనది. ఉదాహరణకి ఉత్పలమాలకి పదవక్షరం యతి స్థానం. అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇది ఉత్పలమాల పద్యము. ఈ పద్యంలోని యతి స్థానము పదవక్షరం. అంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ రంకి యతి స్థానం. అంటే ఇది రవర్గంలోనే ఉంది. అంటే రాగుణింతంలో రం అనేది ఉంది, ఇక్కడ రా అనేది ఉంది. ఇది యతి స్థానము, ఇది పద్య పాదము. మరొకటి ప్రాస. ప్రాస నియమం అంటే ఏమిటి? ఇక్కడ ప్రాస నియమం అంటే ఇక్కడ దేనితోటైతే పద్యం మొదలైందో అదేవిధంగా మళ్ళీ రెండవ పాదం కూడా మొదలవుతుంది. ఇక్కడ రాగలదోయి ధర్మ సంబంధిది భారత జాతి ముక్తికై సాగినదోయి దాస్యమున చచ్చియు చావని వారలు అనేది రెండవ పాదం. ఇది మొదటి పాదం, ఇది రెండవ పాదం. ఇక్కడ ఏదైతే ఆకారంతో మొదలైందో అంటే అచ్చుతోటి మొదలైందో అదేవిధంగా ఇక్కడ కూడా అదే అచ్చుతోటి అంటే ఆకారంతో మొదలవుతుంది. ఇది ప్రాస నియమం. ఇవి పద్యములకు ఉంటాయి. వీటి గురించి మనము విస్తృతంగా పద్యములు అంటే ఒక్కొక్క పద్యము గురించి తెలిపేటప్పుడు చేయవచ్చు. అంటే ఒక్కొక్క పద్య లక్షణాల గురించి తెలుసుకునేటప్పుడు గుర్తించవచ్చు.